విశాఖ జిల్లా పాడేరులో మొంతా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. విశాఖకు వెళ్లే దారిలో వంజంగికి సంబంధించి అక్కడ కాంతమ్మ వ్యూ పాయింట్ సమీపంలో కొండచెర్లు విరిగిపడ్డాయి. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, ప్రస్తుతం అక్కడున్న సిచ్యువేషన్ ఏంటి? వాహన రాకపోకలు ఆగిపోయినట్లు తెలుస్తా ఉంది కదా. నవీన్, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని తుఫాను ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. తీరం దాటినా కూడా ఉమ్మడి జిల్లాపై అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లాల మీద కూడా ప్రభావం కనిపిస్తుంది. మనం చూడొచ్చు పాడేరులో కూడాను ఈ తుఫాను ప్రభావం భారీ వర్షాల కారణంగా అక్కడ కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాలు కూడాను రోడ్డు మీద నిలిచిపోయి చాలా వరకు ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అయితే జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై వాహనాలన్నింటినీ అలాగే ట్రాఫిక్ని కూడా క్రమబద్ధీకరణిస్తుంది. మొత్తం మీద చూస్తుంటే ఈ విశాఖపట్నం మీద తుఫాను ప్రభావం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. అయితే తుఫాను ప్రభావం ఎంత ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ కూడాను జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ 3 జిల్లాల యంత్రాంగాలు కూడాను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అటు ప్రజల్ని అందరినీ కూడాను ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో చాలామందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ వచ్చి వారికి సహాయ కార్యక్రమాలు ఇప్పటికి కూడా అందిస్తున్నారు. అయితే ఈరోజు విశాఖపట్నంలో మాత్రం కొంతవరకు వర్షం తెరిపి ఇచ్చిందనే చెప్పవచ్చు. తేలికపాటి వర్షాలు మాత్రం విశాఖపట్నం ప్రజెంట్ పడుతుంది. అయితే ఏజెన్సీలో కానీ అనకాపల్లిలో కానీ భారీ వర్షాలే పడుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అనకాపల్లి జిల్లాలో అయితే అక్కడ శారదా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ కారణంగా అక్కడ ఉన్న రోడ్ల మీద కూడా వరద నీరు చేరడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే అధికారులు కూడా అప్రమత్తమై వాళ్ళందరినీ కూడా ఎవరెవరు ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడాను ఆ పరిసర ప్రాంత ప్రజల్ని కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు ఏజెన్సీలు కూడాను భారీ వర్షాలు పడడంతో అక్కడ కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. దీంతో అక్కడ సమస్యను ఎప్పటికప్పుడు కూడా జిల్లా యంత్రాంగం కూడా చేస్తుంది. ఏదేమైనా కూడాను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలపై మొంతా తుఫాను ప్రభావం పడింది. అలాగే విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో కూడాను ఎక్కువ ప్రభావం ఉంది. ఎందుకంటే ఈ గత 4 రోజుల నుంచి కూడాను ఈ భారీగా వర్షాలు పడడం, ఈదురుగాలులతోని చెట్లు కూడాను నేల కొరిగాయి. దీనివల్ల రోడ్లు కూడా మీద పడడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అయితే జీవీఎంసీ అప్రమత్తంగా వ్యవహరించుకుంటే ఎప్పటికప్పుడు చెట్లను తొలగించారు. అలాగే కొన్ని చోట్లయితే విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. వాటిని కూడా పునరుద్ధరణ కార్యక్రమాలు ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తుఫాన్ కారణంగాను ఎవరిని కూడా మత్స్యకారులు సముద్రంలోకి వేటకి వెళ్ళొద్దని కోరారు. దీంతో మత్స్యకారులు ఎవరు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో వాళ్ళకి జీవనోపాధి కోల్పోయారు. దీంతో విశాఖపట్నంలోనే ఉన్న మత్స్యకారులకు సుమారు 13,000 మంది మత్స్యకారుల కుటుంబాలకి ఈరోజు రేషన్ కూడా అందించారు. దీంట్లో బియ్యం, పంచదార, అలాగే బంగాళదుంపలు ఇవన్నీ అంటే కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి మత్స్యకారుల కష్టాలను కూడా తెలుసుకుంటున్నారు. ఏదేమైనా కూడా విశాఖ మీద తుఫాను ప్రభావం ఉన్నది. అయితే చాలా వరకు డ్యామేజ్ తగ్గించడానికి జిల్లా యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నించింది. నవీన్, థ్యాంక్ యూ రామకృష్ణ.